నంద్యాల మండలం బిల్లలాపురం గ్రామ సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నం జిల్లాలో కలకలం రేపింది. బిల్లలాపురం గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న నెహ్రూనగర్కు చెందిన మధుశేఖర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం స్థానికంగా కలకలం రేపింది. సచివాలయంలోనే బ్లేడుతో గొంతు చెయ్యి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రక్తస్రావం కావడంతో గమనించిన తోటి సిబ్బంది వెంటనే ఆయన్ను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. పని ఒత్తిడా లేదా వ్యక్తిగత సమస్యల అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఏం పేరు మేడం తన పేరు? మధుశేఖర్, డిజిటల్ అసిస్టెంట్. ఏం లేదు, లంచ్ టైంలో లంచ్ చేస్తాము రండి అని పిలిచాము. లేదు మేడం నాకు స్టమక్ అప్సెట్గా ఉంది, వాష్రూమ్కి వెళ్ళొస్తానని పైకి వెళ్ళినాడు. చాలాసేపు మేము లంచ్ చేసిన తర్వాత కూడా రాకపోయేసరికి ఏంది ఇంతసేపు అయినా రాలేదని మేము పైకి వెళ్ళి చూసేసరికి అతను అటెంప్ట్ చేసుకుని ఉన్నాడు. గ్రామం వచ్చేసి జిల్లాల గ్రామం. మన ఊరికి 1 year కిందట డిజిటల్ అసిస్టెంట్గా వచ్చాడు. డిజిటల్ అసిస్టెంట్గా చేసుకుంటున్నాడు. అబ్బాయి ఈరోజు ఎందుకు అట్లా చేసుకున్నాడో ఎవరికి తెలియదు. ఉదయం మామూలుగా డ్యూటీకి వచ్చాడు. మధ్యాహ్నం టైంలో అదే ఇట్లా మోషన్స్ అని కింద అందరు స్టాఫ్ కింద ఉంటే పైకి పోయాడు బాత్రూమ్ పోయి మళ్ళీ కిందికి వచ్చాడు. కిందికి వచ్చి నాకు మోషన్స్ ఉన్నాయి అని మళ్ళీ పోయినాడంట. పోయి పైన టయానికి స్పందించి తీసుకొచ్చి మన గవర్నమెంట్ హాస్పిటల్లో అంబులెన్స్ ఫోన్ చేసి తీసుకొచ్చి ఇక్కడ అడ్మిట్ చేశారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.